ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ, పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అని ఉందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అని ఉందా? ఏ ప్రవక్త గురించైనా రూహ్ అల్లా అంటే దేవుని ఆత్మ, పరమాత్మ అని ఉందా? లేదు. ఈ ఒక్కడి గురించే ఉంది. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇంకా మీ పుస్తకంలో ఏముంది? ఒకవేళ నీకేమైనా అర్థం కాకపోతే నీకు ముందే రాసిన బైబిల్ పుస్తకాన్ని రిఫర్ చేసుకోపో అని ఉంది. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు? అవసరం లేదు. అది యేసుక్రీస్తు వారి ప్రత్యేకత.